శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం రేపుతున్న ఘటన చోటు చేసుకుంది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కదిరి సిఐ నాగేంద్ర వేధిస్తున్నారంటూ భాగ్యరాజ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. తన చావుకు ఎమ్మెల్యే అలాగే సిఐలే కారణమంటూ వీడియోలో ఆరోపించిన భాగ్యరాజ్ అనంతరం భార్య పిల్లలతో కలిసి అదృశ్యమయ్యాడు. కదిరి మండలం కమతంపల్లిలో ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వీడియోలో పేర్కొన్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో భాగ్యరాజ్ అతని కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి నడి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. ఇక ఇటీవలి కాలంలో చూస్తున్నాం, పోలీసులు అలాగే రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేల కనుసన్నల్లో చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్ని కావు, రోజుకో ఘటన వెలుగు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం భాగ్యరాజ్ ఎక్కడున్నాడు, ఏమన్నా ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు? అతను రాసిన అలాగే చేసిన ఈ సెల్ఫీ వీడియోని ఏ రకంగా చూడాలి? అప్డేట్ చెప్పండి. మరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వేధింపుల వల్ల ఒక కుటుంబం అదృశ్యం కావడం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భాగ్యరాజు, అదేవిధంగా అతని భార్య గౌతమి, 6 సంవత్సరాల శాన్వి, అదేవిధంగా 3 సంవత్సరాల మోక్ష, వీరితో కలిసి భాగ్యరాజు అదృశ్యమైన రాత్రి నుంచి ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, అదేవిధంగా కదిరి సిఐ నాగేంద్ర వేధింపుల వల్ల నేను వెళ్ళిపోతున్నాను, తన చావుకు కూడా వీరిద్దరే కారణం అని చెప్పి సెల్ఫీ వీడియో విడుదల చేయడం తీవ్ర స్థాయిలో ప్రకంపన రేపుతోంది. వాస్తవానికి కదిరి మండలం కమ్మతంపల్లి గ్రామంలో 35 సెంట్లకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఆ వివాద స్థలంలోనే ఇతను ఇల్లు కట్టుకొని చాలా రోజుల నుంచి నివసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థలం నీది కాదు, ఇల్లు నీది కాదని టీడీపీ నేతలు చెప్తూ ఉండడం తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురి చేసినట్లుగా కనిపిస్తుంది. అందుకే నిన్న రాత్రి సాయంత్రం సెల్ఫీ వీడియో విడుదల చేసిన తర్వాత అదృశ్యమయ్యారు. భార్య భర్తలతో పాటు పిల్లలు కూడా కనిపించలేదు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి సెల్ఫీ వీడియో పూర్తి స్థాయిలో వైరల్ అయిన నేపథ్యంలో, అదేవిధంగా సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పైనే ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు దానిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ ఒక బంధువుల ఇంట్లో వీళ్ళు గుర్తించినట్టుగా కొద్దిసేపు క్రితం సమాచారం అవుతుంది. అయినప్పటికీ వీరి ఆచూకీకి సంబంధించి ఎట్లాంటి ఫొటోస్ వీడియోస్ వారి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అదృశ్యంగానే భావించాల్సి ఉంటుంది. మొదటిదైతే ఈ భూ వ్యవహారం ఏదైతే భాగ్యరాజ్ సంబంధించిన భూ వ్యవహారం చాలా రోజులు నడుస్తూ ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఒత్తిడి చేయడం, పోలీసులు దానిని ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వివరించిన నేపథ్యంలో భాగ్యరాజ్ తన కుటుంబ సభ్యులతో అదృశ్యమైనట్లుగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివారెడ్డి.